గాలి వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ నిజం చెప్పాలంటే 5వ రోజు ఆట వరకు డ్రాగన్ అయింది. అయితే 4వ రోజు ఆటలో భారత ఫీల్డర్ ధ్రువ్ జురెల్ పట్టిన ఒక క్యాచ్ చాలా వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. లంక బ్యాటర్ అవుట్ విషయంలో థర్డ్ ఎంపైర్ నిర్ణయం పైన నెటిజన్స్ రెండుగా చీలిపోయారు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లంక ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది. అయితే ఇక టీ బ్రేక్ తర్వాత లంక తన ఇన్నింగ్స్ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో 22వ ఓవర్లో అసలు వివాదం మొదలైంది. భారత యంగ్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ వేసిన 4వ బంతిని లంక బ్యాటర్ లహీరు ఉదారా డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాట్ బంతి బయట అంచు తాకుతూ స్లిప్ లోకి వెళ్ళిన అంటే స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ చేతుల్లోకి వెళ్ళింది. వేగంగానే వెళ్ళింది. అయితే అదేమైంది, జురెల్ నేలకి అత్యంత సమీపంలో బంతిని అందుకోవడంతో భారత్ గట్టిగా అప్పీల్ చేసింది. దీంతో ఫీల్డ్ ఎంపైర్లు మైదానంలో నిర్ణయం చెప్పకుండా థర్డ్ ఎంపైర్ కు రీప్లే ఆప్షన్ ఇచ్చారు. ఓకే. అయితే థర్డ్ ఎంపైర్ దానికి అవుట్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకటన రాగానే మైదానంలో భారత్ సంబరాలు చేసుకోగా లంక అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎందుకని అంటే ఇది టెక్నాలజీ తప్పని, అక్కడ నేలకి తాకింది అంటూ చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా క్లోజ్డ్ గా చూస్తే నేలకి తాకినట్టు అనిపించింది, కానీ కింద తన వేలైతే ఉందన్నమాట ఖచ్చితంగా. ఈ ఫోటోలో మీకు చాలా క్లియర్ గా అది అర్థమవుతుంది. అయితే దీనిపైన శ్రీలంక కెప్టెన్ డిసెల్వా ఏమన్నాడంటే, భారత జట్టు మోసం చేస్తుంది, ఎంపైర్లు కూడా భారత జట్టుకు అనుగుణంగానే వాళ్ళు జడ్జిమెంట్స్ ఇస్తున్నారు, ఇది అస్సలు కరెక్ట్ కాదు, చాలా క్లియర్ గా అక్కడ కింద టచ్ అయింది బాల్, మేము చూసాము, అక్కడ నేను ఎంపైర్లతో కూడా మాట్లాడాను, కానీ థర్డ్ ఎంపైర్ ఇచ్చిన నిర్ణయం మాకు నచ్చలేదు, వాళ్ళు భారత్ కు ఫేవరబుల్ గా ఉన్నారని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.